మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వెయిట్ పెరిగి అని చెప్పి చాలా బాధపడుతుంటారు. ఇమ్మీడియట్ గా డైట్ స్టార్ట్ చేస్తారు, దాని తర్వాత ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తారు, అండ్ స్కేల్ మీద ఉన్న నెంబర్ ఎలా తగ్గించుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తుంటారు. కానీ చాలా తక్కువ మంది వాళ్ళకి క్వశ్చన్ చేసుకుంటారు, అసలు వెయిట్ ఎందుకు పెరిగాను అని. ఇది చాలా రేర్, ఎవరు చేసుకోరు. ఎందుకంటే వెయిట్ గెయిన్ అనేది ప్రాబ్లం కాదు, కానీ మన బాడీకి ఇచ్చే సీరియస్ వార్నింగ్స్ ఇవి. మనం యాక్చువల్గా చెప్పాలంటే మన బాడీ మనకు చెప్తుంది స్ట్రెస్ ఎక్కువ అవుతుంది, మూవ్మెంట్స్ చేయి, ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేయి, అండ్ ఇవన్నీ చెప్తుంటే ఎక్సర్సైజ్ చేయి, ఇవన్నీ చెప్తూ ఉంటుంది. కానీ మనం దాన్ని పట్టించుకోం. కానీ మనం ఆ వార్నింగ్ ని ఇగ్నోర్ చేస్తాం. ఇగ్నోర్ చేసి ఏం చేస్తాం, స్కేల్ మీద ఉన్న నెంబర్ తోటి ఫైట్ చేస్తూ ఉంటాం తగ్గాలని చెప్పేసి మనం. కానీ నిజం ఏంటంటే యాక్చువల్గా మనం వెయిట్ గెయిన్ అనేది ఇమ్మీడియట్ గా అవ్వదు. అదొక లాంగ్ టర్మ్ ప్రాసెస్ లాగా స్లోగా కొద్దిగా కొన్ని నెలల తరబడి, సంవత్సరాల తరబడి పెరుగుతూ ఉంటాం. అందుకు సొల్యూషన్ కూడా ఓవర్ నైట్ లో రాదు. యాజ్ ఎ వెల్నెస్ అండ్ లైఫ్ స్టైల్ కోచ్ నేను చెప్పేది ఏంటంటే, వెయిట్ లాస్ అవ్వడానికి బాడీని పనిష్ చేయాల్సిన అవసరం లేదు, బాడీని అర్థం చేసుకోవడం స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మన బాడీ అనేది ఎనిమీ కాదు, అదొక మెసేంజర్. అంటే మనం మెసేజెస్ ఇస్తూ ఉంటుంది, ఈ టైంలో కరెక్ట్ అవ్వు, ఈ టైంలో కరెక్ట్ అవ్వు అని. కానీ మనం దాన్ని ఇగ్నోర్ చేయడం వల్ల ఇవన్నీ ఛాలెంజెస్ వస్తాయి. వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల హెల్త్ ఇష్యూస్ అనేది కూడా రావడం జరుగుతుంటుంది. కానీ నా క్వశ్చన్ ఏంటంటే, మన బాడీ ఎప్పుడైతే మెసేజ్ ఇస్తుందో మనం అప్పుడు దాన్ని మాట వింటున్నామా లేకపోతే ఇగ్నోర్ చేస్తున్నామా? సో అదే మెయిన్ పాయింట్. సో స్కేల్ మీద నెంబర్ మార్చడానికంటే ముందు ఆ నెంబర్ని క్రియేట్ చేసిన లైఫ్ స్టైల్ హ్యాబిట్ని మార్చండి. మీ వెయిట్ గెయిన్ ఇంకా రియల్ రీజన్స్ తెలుసుకోవాలి అంటే నన్ను కాంటాక్ట్ చేయండి, నేను మీకు గైడ్ చేస్తాను. సో దట్స్ ఆల్ ఫర్ ద డే 35. మళ్ళీ డే 36 కలుస్తాం. అంటే బాయ్ బాయ్.